జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చే వాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను. ఇప్పుడు మీరు వచ్చారు. వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం. అంటే మా ఊపిరి ఉన్నంత వరకు, మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ, ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి 32 ఏళ్ళు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకొని, కళ్యాణం అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చా. ఏంటండి మీరు చేస్తున్నది? శివశక్తులకు అదే నేను అంటున్నా. 45 మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి, ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఉత్సవాలు చేయడంలో. నేను మంత్రి గారికి, కొండా సురేఖ గారికి మెమరాండం ఇచ్చాను. మీరు కమిటీ వేయండి, శివశక్తుల కమిటీ అన్న వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమో అని అంటారు. మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి, లేకపోతే అట్లీస్ట్ మా నీడ్స్ ఏంటో చూడాలి. ఇక్కడ వచ్చేది 70% శివశక్తులే వస్తారు. మీరందరూ చూడండి, 70% ఆఫ్ శివశక్తులు ఉంటారు. మేము అమ్మవారిని ఒంట్లో ఆవహించుకొని చెప్పి పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళండి, ఆ నీళ్లు తాగండి, నీళ్ళలో స్నానం చేయండి, గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవుతాయి, అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక 30-35 ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదా? మీరు మాకు ఇచ్చే పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ లేనే లేదు, వీడియోస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు, మాకు ఇక్కడ లేదు, మీరు అటు వెళ్ళాలి, అటంటే అటు వచ్చాం, అటంటే అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇటు వచ్చారు. తిరుగుతూనే ఉన్నాను. 45 మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలిసింది. బాధ అనిపిస్తుంది. ప్రతిసారి నేను గొడవపడడమే అనిపిస్తుంది. మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో పబ్లిసిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బాగానే చేశారు కదా ఉత్సవాలు, బాగానే వచ్చాం కదా, మరి గత ప్రభుత్వం అన్నా అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది. ఏం జరిగినా వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో, ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ అయ్యాను. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, గవర్నమెంట్ లోపమేనండి. గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది. ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా? ఎండోమెంట్ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్. ఎండోమెంట్ తీసేసేయండి. ఎండోమెంట్ అవసరం లేదు. ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. పోలీస్ శివశక్తులకు ఎలాంటివి కావాలని మీరు అనుకుంటారు? ఏం కావాలమ్మా? గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఇదే గొడవ. శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా పెట్టండి, అట్లీస్ట్ గుర్తించే వాళ్ళని. ఇప్పుడు మేము సీనియర్స్ గా ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, అట్లీస్ట్ మమ్మల్ని గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి, అరే వీళ్ళు పాత వాళ్ళు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి? ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ? వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం. ఇది చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సర్దిపుచ్చి ఒక కమిటీ వేస్తారా? లేకపోతే కమిటీలో మమ్మల్ని, ఇప్పుడు అడుగుతున్నాను నేను, కమిటీలో మమ్మల్ని కూడా మెంబర్ చేయాలి. మీరు మా అధ్యక్షతలనే కమిటీ వేయాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొని కమిటీ వేయండి. ఐఏఎస్లో ఐపీఎస్లోకి ఏం తెలుసండి బోనం బూది వేయడము, బొట్లు ఇట్లా చేయాలని. ఐఏఎస్లో ఐపీఎస్లను పెట్టి కమిటీలు వేస్తారు. మా శివశక్తులని, ఒక పోతురాజుని, అవగాహన ఉన్న సీనియర్స్ని ఈ కమిటీలలో వేస్తే అట్లీస్ట్ పండగ బాగా సాగుతుంది. ఎవరన్నారండి? ప్రతి అధికారులు అనేది ఇదే మాట. ప్రతి అధికారులు అనేది ఇదే మాట అండి. ప్రతి వాళ్ళకి బాగుంటాయి అని అనుకుంటారు, కానీ మేము చెప్పాలా? జలానాలు అడగండి. ఇదే బయట నన్ను అడిగారు కదా, నా మీద నుంచి మైక్ తీసేసి మామూలు కామన్ పబ్లిక్ని అడగండి, కామన్ శివశక్తులను అడగండి, యూ విల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఇది గవర్నమెంట్ షుడ్ మరీ ఇది పరిశీలించుకోవాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగ్ కళ్యాణం. ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంది పట్టు వస్త్రాలు తెచ్చేది మేము కదా. ఎప్పటి నుంచి తెస్తారు? 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది? టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్గా, మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని? ఖచ్చితంగా కమిటీ వేసి బోనాల పండుగని భారీగా అంగరంగ వైభవంగా ఫెస్టివల్, కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. మీకు చేత కాకపోతే, మీరు స్టేట్ ఫెస్టివల్ చేయలేకపోతే మేము చేయలేమని చెప్పండి. ఎండోమెంట్ని తీసేసేయండి గవర్నమెంట్ నుండి. మేము సెంట్రల్ నుంచి కొట్లాడి, మా యావత్ శివశక్తులు అందరూ సెంట్రల్ నుంచి కొట్లాడుకొని ఇది నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటాం. అందరికీ శనార్థి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే
శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛనప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకి ఏం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది, అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెరుమాళ్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది. కొందరు బోనాలు పడిపోయాయి, కొందరు ఇబ్బందులు అయ్యేది. ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక 15 రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరుమాళ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజా రామన్ గారు, ఆవిడకి కృతజ్ఞతలు. ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి, అలాగే అనుదీప్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదాలాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు 3 నుంచి 5 అని. లేదు, మేము ఒక్క పొద్దులతో ఉంటాం, మాకు 1 to 4:30 వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు. ఈ సంవత్సరం ఎవరు ఎలా రావాలి, మేము ఎలా రావాలి, జనాలు భక్తులు ఎలా రావాలి, ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగను. ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ 4 ఏళ్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈవోలను కూడా వేసి ఆవిడ అధ్యక్షతలో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అందరికీ వచ్చిన శివశక్తి అందరికీ పసుపు కుంకుమ సారె పెట్టారు, బ్లౌజ్ పీసులు పెట్టారు. ఇంతకంటే అద్భుతం ఎప్పుడూ జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈరోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఇలాగే మీరందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మంకలమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ